హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. నేను ఫామ్లో చెప్పాను కదా, ఆల్రెడీ లాస్ట్ వీడియోలో పోస్ట్ చేసి ఉంటాను కరివేపాకు తెచ్చామనేసి. మాకు దుబాయ్లో ఇంత ఫ్రెష్ కరివేపాకు దొరకడం అనేది చాలా కష్టం. అందులో స్మెల్ కూడా చాలా బాగుంది, ఫామ్ నుంచి తెచ్చుకున్నాం కాబట్టి. సరే, నేను ఇది ఇంత ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి నీట్గా స్టోర్ చేసుకుందాం అని చెప్పేసి నేనైతే కరివేపాకును బాగా కడిగి డ్రై చేసి ఇలా వేయించుకొని కరివేపాకు పొడి అయితే చేసుకున్నాను. ఆల్రెడీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది కరివేపాకు పొడి ఎలా చేసుకోవాలో. దీనికి కరివేపాకు పొడి రైస్ చేసుకొని తర్వాత చికెన్ పకోడా వేసుకొని తింటే చాలా సూపర్ యమ్మీ ఉంటుంది అన్నమాట. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ మాకు కరివేపాకు పొడి చేసి పెట్టేది. మా అమ్మమ్మ చేసేదైతే కరివేపాకు పొడి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అంత ఇష్టం మాకు కరివేపాకు పొడి మా అమ్మమ్మ చేసేదైతే. మొత్తానికి నేనైతే కరివేపాకు పొడి ఇలా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.